జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. వేములవాడ పట్టణంలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న అన్ని రకాల చర్యలపై ప్రభుత్వ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందించాలని అన్నారు. ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తే ప్రజల వెంటే ఉండి కొట్లాడతామన్నారు. ఇప్పటి వరకు వేములవాడతో పాటు జిల్లా వ్యాప్తంగా జరిగిన ఆసుపత్రి మూసివేత, టీ స్టాల్ మూసివేత, పాల కేంద్రం మూసివేత, ఆర్ఎంపీ క్లినిక్లపై దాడులు కక్షపూరితంగా జరిగినట్లు స్పష్టమవుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు జిల్లా ప్రజలకు చక్కటి పాలన అందించాలని కోరుతున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక 9-10 గంటల సమయం ఈ సీజ్ చేసిన కాలం అధికారులు ఎంత ఇన్సెన్సిటివ్ ఉన్నారంటే, పెరిషబుల్ ఐటెం పాల రైతు సుమారుగా 20,000 లీటర్లున్న పాల కేంద్రంలో మరి ట్యాంకర్లకు లోడ్ చేసిన తర్వాత కూడా అక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళని రిక్వెస్ట్ చేశారు, సార్ ఇది పెరిషబుల్ ఐటము సుమారుగా 10 లక్షల వాల్యూ చేసింది, ఇది ఒక రైతు సంస్థకు రైతులకు సంబంధించిన కార్యక్రమం, ఇది ప్రైవేటు వ్యక్తులది కాదు, ఇది ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీ. ఇది అంటే సుమారుగా 1,00,000 మంది రైతులు ఉన్న ఒక సొసైటీ ఏర్పాటు చేసుకున్న సొసైటీ. ఆ సొసైటీలో ప్రతి రైతు భాగస్వామే, ఇలా ఎవరు వ్యక్తిగతం కాదు. మరి మీరు అసలు ఎందుకు సీజ్ చేసినారు అని కారణాలు తెలపకుండా 21 సంవత్సరాల నుండి నడిచే ఈ బల్క్ కూలింగ్ యూనిట్ని మరి అకస్మాత్తుగా వచ్చి మీరు సీజ్ చేయడము, మరి లా అండ్ ఆర్డర్ లా అనేది ఒకటి ఉందా లేదా, కలెక్టర్ గారు కనుసందులో నడుస్తుందా లేదా ఎమ్మెల్యే గారు కనుసందులో నడుస్తుందా అనేది మరి తెలియకుండా మరి మీరు చేస్తూ ఉంటారు. సుమారు 3 గంటలు రైతు సోదరులు ఇలా రస్తారోకా చేసి వాళ్ళ డిమాండ్ వ్యక్తపరిచి మరి సాయంకాలం వచ్చే పాలు సుమారుగా ఈ సిరిసిల్ల ప్రాంతంలో ఫార్మర్స్ కోఆపరేటివ్ తరఫు నుండి 25,000 నుండి 30,000 లీటర్ల పాలు ప్రతిరోజు వస్తూ ఉంటాయి. అంటే ఒక్క పూట వచ్చిందంటే ఎంత తక్కువైనా 12 నుండి 15,000 లీటర్ల పాలు అంటే 50 రూపాయలు, అంటే సుమారు 7.5 లక్షల రూపాయల పాలు రైతు సంపదను ఇలా మీరు చేసిన చర్య ఈ సిరిసిల్ల జిల్లా రైతాంగము, పాడి రైతాంగము నష్టపోయింది అని నేను మీకు ద్వారా తెలియజేస్తున్నాను. అదే కాకుండా సుమారుగా ఒక 5,000 లీటర్ల పాలు ఇంకా ట్యాంకర్లు ఉన్నాయి, అవి కూడా చెడిపోవడం జరిగింది. దానికి కూడా సుమారుగా 2.5 లక్షల రూపాయల మరి రైతు మరి సంపదను ఇలా మీరు మరి మీ తొందరపాటు చర్య వలన కోల్పోవలసి వచ్చింది, చెడగొట్టుకోవాల్సి వచ్చింది. అంటే సిరిసిల్ల జిల్లాలో ఒక 10 లక్షల రూపాయల విలువ చేసే అంటే పాలు మరి మీ ద్వారా ఇలా రైతులు నష్టపోయారు. ఈ నష్టాన్ని ఎవరు పూడుస్తారు? మరి ఎమ్మెల్యే గారు పూడుస్తారా, కలెక్టర్ గారు చేస్తారా, ఇంకేదైనా యంత్రాంగం చేస్తారా చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కలెక్టర్ గారి తొందరపాటు చర్యనా, లేదంటే కేవలము మరి ఎమ్మెల్యే గారు కనుసందులో నడుస్తుందా వెనుకకెళ్ళని మరి ఈ సిరిసిల్ల జిల్లా ప్రాంత ప్రజలందరూ కూడా చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకైనా నేను ఆశ్రీనివాస్ గారిని ఒకటే అడుగుతూ ఉన్నా, వాస్తవం చెప్పాలంటే ఈ మధ్యలో జరిగిన సంఘటనలన్నీ కూడా దేనికి కూడా ఈ లా ఆఫ్ ది ల్యాండ్ ఉంది, దీనికి ఒక పద్ధతి ఉంది అని చెప్పకుండా కేవలము గుండాగిరి, ఒక కక్ష సాధింపు తిరిగి నడుస్తూ ఉంది. ముఖ్యంగా చాణక్య హాస్పిటల్తో మొదలుకొని ఒక హాస్పిటల్ సీజ్ చేయాలంటే 3 నెలల ముందు నోటీస్ ఇవ్వాలి. ఏ కారణాలు లేకుండా అది కూడా సుమారుగా ఒక 20 ఏళ్ళు 21 ఏళ్ళకి నడిచే హాస్పిటల్ను ఆకస్మికంగా వచ్చి సీజ్ చేయడం ఏముందంటే ఏం కారణాలు లేవు, అక్కడేం సంఘటన జరిగింది లేవు. తర్వాత తెల్లారే ఆర్ఎంపీ మరి నాంపల్లిలో ఒక ఆర్ఎంపీ శ్రీనివాస్ అనేది సీజ్ చేయడం, దాని తెల్లారి మళ్ళీ మరి అంత ఆర్ఎంపీలు కానీ ల్యాబ్ల మీద కానీ మళ్ళీ ఒక్కసారి ఆకస్మికంగా కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిందో ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏతర మరి ఆర్ఎంపీలనే టార్గెట్ చేసి చేయడము సీజ్ చేస్తున్నారు. దాని తర్వాత మన ఒక చిన్న ఛాయ్ దుకాణం పెట్టుకున్న వ్యక్తి, మీరు సిరిసిల్ల మీ అందరికీ కూడా తెలుసు, ఆ వ్యక్తి కేటీఆర్ గారి బొమ్మ ఉన్నది అని కేవలం ఆ టీ స్టాల్ కూడా సీజ్ చేసి అంటే చాలా
హాస్యాస్పదం బాధాకరంగా ఉంది. ఎందుకంటే అసలు మీకు లా తెలుసా లేదా కేవలం అధికార బలం మదంతోనే మీరు చేస్తున్నారనేది మీరు ఆలోచించుకోవాలి. మీకు స్ట్రీట్ వెండర్స్కి ఎటువంటి లైసెన్సులు అవసరం లేదు, ట్రేడ్ లైసెన్స్ అవసరం లేదు. ముఖ్యంగా ఏదైనా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారము షాప్స్ వాళ్ళు పెట్టుకున్న వాళ్ళకి లైసెన్సులు కావాలి. దాన్ని కూడా తీసుకోకపోతే నోటీస్ ఇచ్చి ఓ సమయం ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం ఉంది వాస్తవం చెప్పాలంటే. అందుకని మళ్ళొక్కసారి శాసనసభ్యులకు ఒకటేసారి మేము చెప్తా ఉన్నాము, మా రైతులకు తోడు మా బీఆర్ఎస్ క్యాడర్ గిట్ట వారికి సహకరించినట్టయితే మీ వల్ల ఆపే శక్తి మీ ఎవరికి లేదు. దేనికైనా తెగించి బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన్ని కొట్లాడతామని కూడా మళ్ళొక్కసారి మీకు కూడా హెచ్చరిస్తూ, మరే మీ ద్వారా మంచి చేయండి. ఇక ముందైనా అన్ని రంగాలలో ఈ ప్రజలను భయభ్రాంతులు చేయొద్దు అనే ఒక మీ ద్వారా వారికి సూచిస్తూ ఉన్నాను.